మానవ చరిత్రలోనే ప్రపంచంలోని అగ్రరాజ్యాల నుండి చిన్న దేశాల వరకు, అపర కుబేరుల నుండి సామాన్య ప్రజల వరకు అందరి మీద ప్రభావాన్ని చూపించి ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ మొట్టమొదటిసారిగా ఒకే టాపిక్ గురించి ఆలోచింపచేసిన సంఘటన ఏమైనా ఉంది అంటే అది కరోనా వైరస్. ప్రపంచమంతా గడగడలాడుతున్న ఈ తరుణంలో అసలు వైరస్ అంటే ఏమిటి, అది ఎలా మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది, సరిగ్గా ప్రాణమే లేని ఇది ఇన్ని ప్రాణాలు కోల్పోవడానికి ఎలా కారణమవుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వైరస్ అనే ఈ పదం లాటిన్ భాష నుండి వచ్చింది. దానికి అర్థం విషం అని. మనకు తరచుగా వచ్చే చిన్న జలుబు నుండి ఎంతోమంది ప్రాణాలను తీసుకున్న డెంగ్యూ, జికా, చికెన్ గున్యా, ఎబోలా, స్వైన్ ఫ్లూ, ఇప్పుడు కరోనా, ఇలాంటి ఎన్నో భయంకరమైన వ్యాధులకు కారణమవుతుంది ఈ వైరస్. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఎంత చిన్నగా అంటే మనం బ్యాక్టీరియానే కళ్ళతో చూడలేము, మైక్రోస్కోప్తో చూడాలి. అలాంటిది ఒకవేళ బ్యాక్టీరియాకి కళ్ళు ఉన్నా కూడా అవి వైరస్ని చూడలేవు. అంటే ఈ వైరస్ అనేది ఎంత చిన్నగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇవి సుమారుగా 20 నుండి 400 నానోమీటర్ల సైజులో ఉంటాయి. అంత చిన్నగా ఉన్నా కూడా ఈ వైరస్ అనేది ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి మీద, మనిషి, జంతువు, పక్షి, మొక్క, చివరికి బ్యాక్టీరియాను కూడా ఎఫెక్ట్ చేస్తాయి. అంతెందుకు, ఒక వైరస్ మరొక వైరస్ మీద కూడా ఎఫెక్ట్ చూపించగలదు. అసలు ఈ వైరస్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వైరస్ అనేది కేవలం ఒక జెనెటిక్ మెటీరియల్ మాత్రమే. సింగిల్ లేదా డబుల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ పీస్. దాని చుట్టూ రక్షణ కోసం ప్రోటీన్స్తో కప్పబడిన షెల్ ఉంటుంది. వైరస్కి ప్రాణం ఉంటుంది అని మనం చెప్పలేం. ఎందుకంటే సైన్స్ డెఫినేషన్ ప్రకారం ఒకదానికి ప్రాణం ఉంది అని చెప్పాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవేంటంటే దానిలో మెటబాలిజం జరిగి దానికదే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేసుకోగలగాలి. కానీ వైరస్లో అదేమీ జరగదు. పునరుత్పత్తి జరగాలి, కానీ వైరస్లు వాటికవే రీప్రొడ్యూస్ అవ్వలేవు. దానికి ఒక హోస్ట్ కావాలి. కనీసం కదలిక ఉండాలి, కానీ వైరస్ అనేది దానికదే స్వయంగా కదలలేదు. వాటిలో పెరుగుదల ఉండాలి, శ్వాస తీసుకోవాలి. ఇవేమీ కూడా వైరస్లో ఉండవు. దానికి చుట్టూ ఉన్న పరిసరాలకు తగ్గట్టుగా పరిణామం చెందగలగాలి. వైరస్లో కొంతవరకు ఈ లక్షణం ఉంది. అలాగే వేరే హోస్ట్ సహాయంతో ఇది రీప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి దీనిని పూర్తిగా జీవం లేదని చెప్పలేము. ఇది గ్రే ఏరియాలో ఉంటుంది. అంటే ప్రాణం ఉన్న వాటిని, ప్రాణం లేని వాటిని విభజించేలా ఒక లైన్ గీస్తే ఈ వైరస్ అనేది సరిగ్గా ఈ లైన్ మీద ఉంటుంది. ఈ వైరస్ అనేది వాటికదే కదలలేదు. కేవలం గాలిలో దుమ్ములాగా ఎటు పడితే అటు ఎగురుతూ ఉంటాయి. మరి ఇవి ఎలా ఒకరి నుండి మరొకరికి ప్రవేశిస్తాయంటే, ఎవరైనా దగ్గిన లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపరులు, లేదా ఆల్రెడీ వైరస్ ఉన్న ప్రాంతాన్ని తాకి వాటితో కన్ను, నోరు, ముక్కు వంటి వాటిని తాకినా, లేదా దోమల వంటి జీవుల ద్వారా ఇవి ఒకరి నుండి మరొకరిలోకి ప్రవేశిస్తాయి. ఈ వైరస్ పైన కొన్ని స్పైక్స్ వంటివి ఉంటాయి. ఇవి తాళం చెవిలాగా అన్నమాట. ప్రతి కణానికి రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి వైరస్కి ఉండే స్పైక్స్తో మ్యాచ్ అయితే ఆ కణం అనేది ఆ వైరస్ లోపలికి వెళ్ళడానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తుంది. దానితో ఈ వైరస్ కణం లోపలికి ఎంటర్ అవుతుంది. ఒక్కసారి ఈ వైరస్ లోపలికి ఎంటర్ అయిందా, ఇక ఆ కణాన్ని వైరస్ హైజాక్ చేస్తుంది. వైరస్లో ఉండవలసిన జెనెటిక్ మెటీరియల్ని హోస్ట్ సెల్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. దాంతో మన బాడీలోని కణం అనేది మన కోసం కాకుండా ఇక ఆ వైరస్ కోసం పనిచేయడం మొదలెడుతుంది. ఆ వైరస్లో ఉండవలసిన డిఎన్ఏ అనేది ఈ కణం సహాయంతో రిప్లికేట్ అవుతుంది. ఇలా అది కొన్ని వేల, లక్షల సంఖ్యలో విభజన చెందుతూ ఉంటుంది. అలా మన బాడీలోని కణం దానికి తెలియకుండానే ఆ వైరస్ ఆర్మీని తయారు చేస్తుంది. ఈ విధంగా వైరస్ అనేది దానికదే రీప్రొడ్యూస్ అవ్వలేదు. దానికోసం ఇలా ఒక హోస్ట్ అనేది కావాలి. ఈ విధంగా ఒక కణంలోని వైరస్ అనేది కొన్ని లక్షల సంఖ్యలో రీప్రొడ్యూస్ అయ్యి విపరీతంగా పెరిగిపోవడంతో చివరికి ఆ కణం బ్లాస్ట్ అయ్యి ఈ లక్షల సంఖ్యలో వైరస్ అంతా మిగిలిన కణాలకు సోకుతుంది. ఇలా ఒక్కొక్క కణంలో లక్షల సంఖ్యలో వైరస్ తయారవుతూ అది వేరే కణాలకు సోకుతూ వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా విపరీతంగా పెరిగిపోయిన వైరస్ అనేది మన బాడీలోని కణాలను, తద్వారా అవయవాలను కూడా నాశనం చేస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి జ్వరం వస్తే కేవలం కొన్ని గంటల్లోనే ఈ వైరస్ అనేది ఆ కణంలో వేల సంఖ్యలో పెరిగిపోతుంది. 2-3 రోజుల్లోనే వాటి సంఖ్య కోట్లకు చేరిపోతుంది. అందుకే వైరస్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఉదాహరణకి మన బాడీలోని బ్యాక్టీరియాని చంపాలంటే యాంటీబయోటిక్స్ వాడితే సరిపోతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా అనేది సెపరేట్గా, ఇండిపెండెంట్గా ఉంటుంది. కాబట్టి మనం మెడిసిన్ వాటి మీద ప్రయోగించగలం. కానీ వైరస్ అలా కాదు. అవి మన బాడీలోని కణాల్లోకి వెళ్ళిపోతుంది. వాటిని నాశనం చేయడం అంటే మన సొంత కణాలని మనమే నాశనం చేసుకున్నట్టు. అయితే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ చాలా వరకు ఈ వైరస్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది.
కానీ ఎవరిలో అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో, ఎప్పుడైతే ఈ వైరస్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందో అప్పుడు మన రోగనిరోధక శక్తి కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇమ్యూన్ పవర్ని పెంచే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. అలాగే ఒక్క వైరస్ కొన్ని కోట్ల వైరస్లను క్రియేట్ చేయగలదు. అలాంటిది ఒక వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వచ్చే నోటి నుండి తుంపర బిందువుల్లో కొన్ని లక్షల వైరస్లు ఉంటాయి. అలాంటిది ఒక్క బిందువు వేరే వ్యక్తికి చేరితే ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోండి. కాబట్టి తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకోండి, మాస్కులు ధరించండి. ఈ వైరస్ అనేది ఇంత ప్రమాదకరమైనది కాబట్టే మనం మన జాగ్రత్తలో ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన హ్యూమన్ బాడీ గురించి మరింత తెలుసుకోవాలంటే డిఎన్ఏ అంటే ఏమిటి, మన శరీరంలో బ్యాక్టీరియా ప్రపంచం గురించి, మన మెదడు ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.